ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. నారాయణం చ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయ ముదీరయేత్. నరనారాయణులకి నమస్కారం చెప్తూ, మరి కార్తీక మాసం కాబట్టి కార్తీక ధర్మాలని ప్రతి ఒక్కరూ ఆచరించాలి. స్నానం, దానం, జపం, అర్చనం, శుద్ధమానస, పితృకార్యంచ అన్నారు. అంటే స్నానం 30 రోజులు చేయాలి. 30 రోజులు కూడా యథాశక్తిగా దానం చేయాలి. అర్చనం, ఆ భగవంతుడిని పూజించాలి. శుద్ధమానస, పవిత్రమైన మనస్సుతో స్వామిని పూజించాలి. ఇంకా మరి కార్తీక మాసంలో ఉన్న ధర్మాలన్నీ కూడా మనం ఆచరించాలి. కృత్తికా నక్షత్రం పౌర్ణమి యందు కలిగిన మాసం కాబట్టి ఇది కార్తీక మాసము అన్నారు. చేత ఆ నరనారాయణులకి నమస్కారం చేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి మనం చూసినట్లయితే షష్ఠ, సప్తమ, అష్టమ స్థానాల్లో చంద్ర సంచారం ఉంటుంది. అంటే వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం, వారాంతం ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. అంతేకాకుండా స్థిరాస్తి వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. సోదర వర్గ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. ఆత్మస్థైర్యం, కార్యజయం తప్పకుండా లభిస్తాయి. ఇంచేత అంటే షష్ఠ స్థానంలో కుజుడు, చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం, తద్వారా విజయం వైపుకు మీరు ప్రయాణం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. నూతనమైన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే వివాహాది ప్రయత్నాలు యోగించకపోవచ్చు, కానీ ఉద్యోగాభివృద్ధి, కార్యసిద్ధి, మనోవాంఛ నెరవేరడం, చిన్న చిన్న సమస్యలన్నీ తగ్గుముఖం పట్టడం, ఆర్థిక పరమైన సర్దుబాట్లు జరగడం, పాత బకాయిలు వసూలవ్వడం, ఇవన్నీ కూడా ఉంటాయి. అంతేకాకుండా ఉద్యోగస్తులకు కూడా కొద్దిగా సమస్యలు తగ్గుతాయి. రాజకీయంగా పర్వాలేదు. స్వతంత్ర వృత్తుల వారికి కూడా పబ్లిక్ రిలేషన్స్ ఎలా ఉన్నా ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి. వ్యాపార పరంగా మనం చూస్తే ఎలక్ట్రానిక్స్, రియల్ ఎస్టేటు, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన, వీరందరికీ కూడా వార ప్రారంభం, వార మధ్యలో చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే మరి మిగిలిన వారికి కూడా అనుకూలంగా ఉండాలంటే ఏం చేయాలి? విద్యార్థులకు బాగా రావాలంటే దక్షిణామూర్తిని పూజించాలి. మహిళలకు కూడా అనుకూలంగా ఉండాలి అంటే శనగల్ని దానం చేయాలి. లేదా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆవు నేతితో దీపం పెట్టాలి ఉదయం, సాయంత్రం. లేదా తులసి కోట దగ్గరైనా తప్పనిసరిగా ఉదయం, సాయంత్రం దీపం పెట్టండి. స్తోత్రాన్ని చదవండి, శివ స్తోత్రాలని చదవండి, శంకరాచార్య విరచితమైనటువంటి శివానందలహరి చదవండి. అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. లేదండి అంత చదవలేము, ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించడం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలు మీకు సంప్రాప్తమవుతాయి.